స్వీట్ షాప్లో కానీ మరియు కిరాణం షాప్లో కానీ వస్తువులు ప్యాక్ చేసి ఇవ్వడానికి ఈ కవర్స్ను వాడుతుంటారు. ఇవే కాక హాస్పిటల్లో ఎక్స్రేలు పెట్టి ఇవ్వడానికి కూడా ఈ ఇన్వలప్ కవర్స్ను ఉపయోగిస్తారు. ఈ ఇన్వలప్ కవర్స్ను ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. తయారు చేయడానికి కావలసిన వస్తువులు: కటింగ్ మిషన్, ప్యాకింగ్ మిషన్, పేపర్ బండిల్. తయారు చేయు విధానం: ముందుగా పవర్ ఆన్ చేసుకొని మిషన్ను ఆన్ చేసుకోవాలి. మిషన్ను ఆన్ చేసుకునేటప్పుడు ఈ రాడ్డును నెమ్మదిగా వదలాలి. అలా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కించుకున్న పేపర్ బండిల్ ఇక్కడి నుంచి ఈ విధంగా వెళ్ళి ఇక్కడికి చేరి 3 భాగాలుగా కటింగ్ అవుతుంది. అలా కట్ చేసుకున్న తర్వాత మిషన్ను ఆఫ్ చేసుకోవాలి. అలా మిషన్ ఆఫ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పేపర్ ఈ విధంగా క్రిందికి తీసుకొని ఈ రాడ్డును బయటకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కవర్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కట్ చేసుకున్నటువంటి పేపర్ బండిల్ను ఈ రాడ్డుకు ఎక్కించుకొని మిషన్ మీద పెట్టుకొని వాటిని టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ను మిషన్ యొక్క కింది భాగం నుంచి మిషన్ ముందు భాగంలోకి తీసుకోవాలి. అలా ముందుకు తీసుకున్న పేపర్ను మిషన్ యొక్క పై భాగంలో ఈ రాడ్ నుంచి తీసుకోవాలి. ఇలా ఈ రాడ్ నుంచి మిషన్ పై భాగంలో మరో రాడ్డుకు ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకున్న పేపర్ను మిషన్ ముందు భాగాన తీసుకోవాలి. అలా తీసుకున్న పేపర్ను మిషన్ యొక్క అచ్చులో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కవర్స్ను అతికించుకోవడానికి పెట్టిన గమ్మును ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మిషన్ను ఆన్ చేసుకోవాలి. అలా మిషన్ ఆన్ చేసుకొని పేపర్ బాగా సెట్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఇక్కడ పెట్టుకున్న పేపర్ బండిల్ ఈ విధంగా పైనుంచి వచ్చి మిషన్ అచ్చులో ఈ విధంగా మడుచుకొని ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన కవర్కి గమ్ అంటుకొని మనకు కావలసిన కవర్లుగా కట్ అయ్యి బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన కవర్లను తీసుకొని ఈ విధంగా రబ్బర్ బ్యాండ్లతో ప్యాక్ చేసుకోవాలి.
అలా ప్యాక్ చేసుకున్న కవర్లను 5 కట్టలు కలిసి ఒక బండిల్గా రబ్బర్ బ్యాండ్లతో ప్యాక్ చేసుకోవాలి. చూశారుగా కవర్స్ను ఏ విధంగా తయారు చేశారో. తయారు చేయడానికి కావలసిన వస్తువులు మరలా చూద్దాం. కటింగ్ మిషన్, ప్యాకింగ్ మిషన్, పేపర్ బండిల్.